ఆలోచన చెయ్యాలి. ఇంకా ఏం ఆలోచించమంటారు? ఎన్నాళ్ళని ఆలోచించమంటారు? అది ఎంత వచ్చేసింది, దానికి ఫలితం లేదు. నేను ఆలోచిస్తే జరిగేది మాత్రం ఏముంటుంది? ఈ ఆలోచనలతో వేచి చూడడం వల్ల ఫలితం లేదు అనిపిస్తోంది. ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఈ పెళ్లి ఆగదు. నా కూతురు బతుక్కి న్యాయం చేయాలి. నా కన్న కొడుకు కోసం ఏదో ఒకటి చేసి వాడికి మేలు చేయాలి. ఏం చేస్తావు ప్రియా? ధైర్యం చేయాలి, ఏదో ఒకటి చేయాలి అంటే జరగడానికి మన చేతుల్లో ఏం లేదు. భగవంతుడు ఉన్నాడు ప్రియా. అయినా తులసి చెప్పింది కదా, భగవంతుడి మీద భారం వేయమని చెప్పింది. అదే బరువు అనుకుంటే ఎలా? భారం వేసి నిరీక్షించడమే. ఇంకా నా వల్ల కాదండి, నేను నిరీక్షించలేను. వెళ్దాం పదండి. ఎక్కడికి ప్రియా? ఎక్కడికేంటి? మా వదిన దగ్గరికి. తులసి తన కన్న కూతురని నిజం చెప్పేస్తాను. తన కూతురికి తన అన్యాయం చేసుకుంటుందేమో చూస్తాను. నమ్మని నమ్మకపోని నేను నిజం చెప్పేస్తాను. అంతే. అది నిరూపించడానికి ఏ ప్రమాణం చేయమంటే ఆ ప్రమాణం చేస్తాను. పదండి వెళ్దాం. ఆగు ప్రియా, నువ్వు ఆవేశపడకు. ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పినంత మాత్రాన తను నమ్ముతుందా? నమ్మని నమ్మకపోనేయండి, నేను చెప్తాను, చెప్పి తీరుతాను. అంతే. ప్రియా ఆగు ప్రియా, ఒక్కసారి నేను చెప్పేది విను. ఆగు ప్రియా. వెంకటలక్ష్మి, రాయ్ రాయ్. పెళ్లికి ఎవరెవరిని పిలవాలో నేను చెప్తూ ఉంటాను, నువ్వు రాయ్. అలాగే అత్తయ్య. అలాగే పిన్ని, నువ్వు సత్యవతి పెళ్లికి భోజనాల్లో ఏమేమి వండాలి, దేనికి ఏ కాంబినేషన్ పెడితే బాగుంటుందో లిస్ట్ ప్రిపేర్ చేయండి. వెంకటలక్ష్మి, చెప్పత్తయ్యా. నువ్వు ఆదిత్య ఎప్పుడెప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలో రెడీగా పెట్టు. సరే అత్తయ్య. అత్తయ్య, ఆ డెకరేషన్ పని పెండింగ్ లో ఉంది, అది బాగా కప్పచెప్తావా? వాడికి ఎక్కడ తీరుకుంటుంది? వాడు వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలవటం, వాడికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడం, ఇలాంటి పనులన్నీ వాడికి ఉంటాయి. మరి మావయ్య? డిపార్ట్మెంట్ వాళ్ళని పిలవటం, వాళ్ళకి మర్యాద చేయటం. ఒక్కగానొక్క కొడుకు పెళ్ళంటే హై లెవెల్లో పార్టీ ఉంటుంది. ఎవరికి ఏమేం కావాలో ఆయన చూసుకుంటారు. వాళ్లతో పెట్టుకుంటే పెళ్లి పనులేవి ముందుకు సాగవు. అందుకే మనమే తలో పని చేసుకుందాం. ఏం సత్యవతి? అంతే కదా. వదినా, వదినా, ఇదేంటి వదిన వంకాయ వదిన అంటూ వస్తోంది? పుల్లవేయడానికి వస్తోందా ఏంటి? రా ప్రియా, ఏంటి ఇలా వచ్చా? ఓ, భార్యాభర్తలు ఇద్దరూ వచ్చారు. ఏంటి విషయం? పెళ్లికి రమ్మని పిలిచాను కాబట్టి 3 రోజులు ముందుగా వచ్చి చేదోడు వాదోడుగా ఉండటం కోసం వచ్చారు. చూసావు పిన్ని, చాలా థ్యాంక్స్ ప్రియా. ఎంతైనా నీది మంచి మనసు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలొదినా, ఒకసారి పక్కకొస్తావా? ఇక్కడ అందరూ మనవాళ్లేగా, ఇక్కడే చెప్పు. నీతోనే మాట్లాడాలి. నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో నాకు అర్థమైంది ప్రియా. నీకు అర్థమయ్యే విషయం కాదు. నీ ఊహ వేరు, నా ఆలోచన వేరు. నేనేం చెప్పాలి అనుకుంటున్నానో అది నీకు తెలుసు అనడం తప్పు. నేను చెప్పాలనుకున్న విషయం వేరు. దయచేసి ఒక్కసారి పక్కకు రావదునా? సరే, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. ఇప్పుడే వస్తాను. ప్రియా, ఒకసారి నీ చేయి చాపు. చేయి చాపు ప్రియా.
ఏంటొదినా ఇది? ఇది మీకు తక్కకుండా పోతాయనే కదా మీ బాధంతా. ఆదిత్యకి వెంకటలక్ష్మికి పెళ్ళైపోతే ఎక్కడ ఈ సొమ్ము మీకు దక్కదేమోనే కదా మీ ఆలోచన. ఎన్నాళ్ళ నుంచో ఆశపడింది దీనికోసమే కదా. పేరుకి రక్త సంబంధం. తులసిని ఈ ఇంటి కోడల్ని చేయాలి. కాని మీ స్వార్థం ఏంటో నాకు తెలుసు ప్రియా. మీ బంధాలు బంధుత్వాలు అవి నిజం కాదు. ఆస్తి కోసం అంతస్తు కోసం. అందుకే మీరు ఆశిస్తుంది మీరు అడక్క ముందే తెచ్చిచ్చాను. ఇంతకంటే ఎక్కువ ఆశించకండి. ఇంతకంటే ఎక్కువ అర్హత కూడా మీకు లేదు. ఈ పెళ్లి వద్దు అనే మాట అనద్దు. మీ మాటలు ఈ నోట్ల కట్ల కోసమే కదా. తీసుకెళ్ళండి. అది కాదొదినా. నువ్వు ప్రాధేయపడ్డా, నా కాళ్ళు పట్టుకుని వేడుకున్నా ఈ పెళ్లి మాత్రం ఆగదు. నీ కూతుర్ని ఈ ఇంటి కోడలు చేసుకోవటం అసంభవం. మీరు ఏడ్చి ఆ కన్నీళ్లతో నా మనసుని కరిగించడం వంటి ఆలోచన ఏదైనా ఉంటే అవన్నీ విరమించుకోండి. ఆ తులసి అంటే నాకు పడదు. మీరు బలవంతంగా పెళ్లి చేస్తే నిత్యం ఈ ఇంట్లో పోరే కాని కాపురం మాత్రం జరగదు. ఈ డబ్బును కట్నంగా ఇచ్చి గంతకు దక్క బొంతని ఎవరినైనా చూసి పెళ్లి చేయండి. అంతేకాని నా కొడుకు నీకు అల్లుడవుతాడనే ఆశ మాత్రం పెట్టుకోకు. ఇంకొకసారి అటువంటి ఆలోచనలతో నా గుమ్మలోకి రావద్దు. ఏ సాంబయ్య, చెప్తున్నదంతా వింటున్నావు కదా? ప్రియాకి ఎక్కకపోతే నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు. ఈ దుర్గమ్మ నిర్ణయం మారదు. తులసి ఈ ఇంటి కోడలు కాదు. వదినా. వద్దు ప్రియా, పద. కాని ఒకటి దుర్గమ్మ, మేము డబ్బు ముఖం చూడని వాళ్ళం కాదు. డబ్బు కోసం బతికేవాళ్ళం కాదు. మేము ఏమీ యాచించి బతకడం లేదు. కష్టపడి బతికేవాళ్ళం. కష్టాలు కన్నీళ్లు మాకు కొత్త ఏం కాదు. మేము కలిసిపోదామని వచ్చాం దుర్గమ్మ. అర్థం చేసుకోలేని తనంతో ఆశపడి వచ్చామని డబ్బుతో కొనాలని చూడకు. నీకు కొనే ఉద్దేశం ఉన్నా అమ్ముడు పోవడానికి మేము సిద్ధంగా లేము దుర్గమ్మ. అవి అక్కడ పడాయి. పద. అత్తయ్య, ఆదిత్య, ఏంట్రా ఇది? అంతా విన్నాను అత్తయ్య. మా అమ్మ ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది అనుకోలేదు. నా ప్రేమని మీ ప్రేమని తెలుసుకోలేక డబ్బుతో మీ నోళ్ళని మూయించాలని చూస్తుంది. తప్పంతా నాదత్తయ్య. మా అమ్మ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించత్తయ్య. అదేంట్రా, నువ్వు క్షమాపణ అడగటం ఏంటి? నువ్వేం తప్పు చేసావని? నా గురించే కదా ఇప్పుడు మీరు అవమానం పడింది. నేను తులసిని ప్రేమించడం వల్లే కదా మా అమ్మ ముందు తలదించుకుంది. మీరు ఏదేదో మాట్లాడదామని వచ్చారు. అమ్మ ఇంకేదో అనుకుంది. మీరు లేని వాళ్ళని, మీ నోరు డబ్బుతో మోయించాలని, మీరు ఆశపరులని స్వార్థపరులని ఒక నింద మీకు అంటగట్టింది. డబ్బు కట్టలు మీకు చూపించి మీ విలువ తగ్గించింది. ఈ అవమానాలన్నిటికీ నేనే కారణం. అందుకే అత్తయ్య నేను ఇప్పుడు క్షమాపణ కోరేది. అటు అమ్మ మాట కాదని లేకపోతున్నాను అత్తయ్య, ఇటు తులసిని మర్చిపోలేకపోతున్నాను అత్తయ్య. మేము పుట్టినప్పుడు తులసి నేను భార్యాభర్తలమని మీరే అనుకున్నారు. ప్రేమ పుట్టినప్పటి నుంచి మేం భార్యాభర్తలమని తులసి నేను ఫిక్స్ అయిపోయాం. హరి, తులసి స్థానంలో ఎవరొచ్చినా ఏదో మనిషిగా నా పక్కనే ఉంటుంది, కానీ నా భార్యగా
నా మనసును పంచలేను. కానీ ఈ విషయం మా అమ్మ అర్థం చేసుకోలేకపోతుంది. అతయ్య, మీరు కూతురిగా తులసి క్షేమం కోరుకోవడం ధర్మం. కానీ మీరు నా క్షేమం, నా కుటుంబ క్షేమం కోరుతున్నారు. అంత పెద్ద మనసున్న మిమ్మల్ని హేళన చేసింది అత్తయ్య మా అమ్మ. మిమ్మల్ని అవమానపాలు చేస్తుంది, మిమ్మల్ని నీచంగా చూస్తుంది. బంధువులని కూడా చూడకుండా అరే బయటి వాళ్ళ ముందు నోటుకొచ్చినట్టు మాట్లాడింది. మా అమ్మ చేసిన తప్పుకి మీ కాళ్ళు కడిగినా తప్పులేదు అత్తయ్య. నా వల్ల మీరు అవమానాల పాలవుతున్నారు. నన్ను క్షమించత్తయ్య. మా బాధ మాది, మా కర్మ మాది. మా గురించి వదిలేసి నువ్వైనా ధైర్యంగా ఉండు ఆదిత్య. పద ప్రియా. ఇది మీకు తక్కకుండా పోతాయనే కదా మీ బాధంతా. ఆదిత్యకి వెంకటలక్ష్మికి పెళ్ళైపోతే ఎక్కడ ఈ సొమ్ము మీకు దక్కదేమోనే కదా మీ ఆలోచన. మీ బంధాలు బంధుత్వాలు అవి నిజం కాదు, ఆస్తి కోసం అంతస్తు కోసం. అందుకే మీరు ఆశిస్తుంది మీరు అడక్క ముందే తెచ్చిచ్చాను. ఈ పెళ్లి వద్దు అనే మాట అనద్దు. మీ మాటలు ఈ నోట్ల కట్ల కోసమే కదా. తీసుకెళ్ళండి. ఈ డబ్బును కట్నంగా ఇచ్చి గంటకు దక్క బొంతని ఎవరినైనా చూసి పెళ్లి చేయండి. అంతేకాని నా కొడుకు నీకు అల్లుడవుతాడనే ఆశ మాత్రం పెట్టుకోకు. ఊరుకో ప్రియా, ఎందుకు బాధపడ్డావు? ఊరుకో. నన్ను కంటతడి పెట్టొద్దని మీరెందుకు కంటతడి పెట్టుకుంటున్నారండి? నన్ను ఊరుకోమని మీరు ఓదారుస్తున్నారు. మిమ్మల్ని ఎవరు ఓదార్చాలి? ఎవరినైనా ఆ భగవంతుడే ఓదారుస్తాడు. ఇప్పుడు స్పష్టంగా అనిపిస్తుందండి, మన కన్నీటిని తుడిచి మనల్ని ఓదార్చే దేవుడే లేడు అని. ఏముంటున్నావు ప్రియా? రేపు ఆ పెళ్లిని ఆపేది ఆ దేవుడే. మనం భారం వేసింది ఆ దేవుడి పైనే. అలాంటి దేవుడు లేడంటావేంటి? తప్పు ప్రియా. నేననేది మన ఇంట్లో ఉండవలసిన దేవుడండి, అదే తులసి. తులసియే ఉంటే మనల్ని ఇలా కన్నీళ్లు పెట్టనిచ్చేదా? మనకి పరిస్థితి రానిచ్చేదా? మీరు నన్ను, నేను మిమ్మల్ని ఓదార్చుకునే పరిస్థితి రానిచ్చేదా? అమ్మా, నీ కంట్లో కన్నీళ్లు చూడకూడదని నీ సంతోషం కోసం ఏదైనా చేస్తాను అనేది. అది లేని టైం చూసే కదా మా వదిన అలా రెచ్చిపోతుంది. నాకా వదినని ఎదిరించి మాట్లాడే ధైర్యం లేదు. మీరా అన్నయ్య మీదున్న గౌరవాన్ని తగ్గించుకోలేరు. ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం తులసి తీసుకున్న నిర్ణయమే. మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. మనం పడుతున్న బాధ దానికి తెలియదండి. పొరపాటు పడుతున్నావు ప్రియా. దేవుడు సర్వేంద్రియ అన్నట్టు అది అక్కడ ఉన్నా మన గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నాకు తెలిసి అది కోచింగ్కి వెళ్ళింది. తులసి ఇక్కడే ఉండి పెళ్లి ఆపడానికి ఆలోచిస్తున్న విషయం దుర్గమ్మగా తెలుస్తుందనే అక్కడికి వెళ్లి ఆలోచిస్తుందేమో అనిపిస్తుంది. మీరు నన్ను ఓదార్చడానికి మాట్లాడుతున్నారు, నాకు తెలుసండి. తులసి ఇక్కడుండి చేయలేంది అక్కడికెళ్ళి ఏం చేస్తుంది? నాకేమో నమ్మకం లేదు. ఆశ నిరాశ అయిపోయినట్టేనండి. ఇంక మౌతన మారదు, మారే అవకాశం కూడా లేదు. పోనీ మార్పు తీసుకుని రావడానికి ప్రయత్నించే మనిషి లేడు. ఏం చేస్తాం? అసలు తులసి నీ కూతురే అని మా వదినకు చెప్పేస్తే ఎలా ఉంటుంది? ఆపత్కర ఆలోచనలంటే ఇలాగే ఉంటాయి, కానీ అవి ఫలించవు, తాత్కాలికం కావు. నిజంగా తులసి నీ కూతురే అని దుర్గమ్మకి చెప్తే అది నమ్మకపోగా మన మీదే అభియోగం మోపుతుంది. పైగా నలుగురిలో చీకొట్టిస్తుంది. జనాలు మనల్ని అసహించుకునేలా చేస్తుంది ప్రియా. జరిగిందేదో జరిగిపోయింది ప్రియా. అప్పుడు మనం మంచే కోరుకున్నాం, ఇప్పుడు కూడా మనం మంచే కోరుకుంటున్నాం.
దేవుడు ఏదో మూల నుంచి గమనిస్తూ ఉండడా? భగవంతుడు మంచికి మంచి చేస్తాడు అంటారు ప్రియా. అలాంటప్పుడు ఇప్పుడెళ్ళి ఇలాంటి విషయం చెప్తే చాలే కొత్తగా సృష్టించారా పెళ్ళాపడం కోసం అని నమ్మదు. నమ్మించడం మన వల్ల కాదు. సాక్ష్యమా చూపించలేం. ఎందుకంటే నిజం తెలిసిన డాక్టరమ్మ కూడా చనిపోయింది కదా. అలాంటప్పుడు ఎలా చెప్తావు, ఎలా నమ్మిస్తావు ప్రియా? ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. నేను భరించలేకపోతున్నానండి, తట్టుకోలేకపోతున్నాను. తులసికి నా కళ్ళ ముందే అన్యాయం జరుగుతుంటే కడుపు మండిపోతుందండి, గుండె దడదళ్ళాడిపోతుంది. వద్దు ప్రియా, నువ్వు అధికంగా ఆలోచించి గుండెల్లో బాధ పెట్టుకుని నన్ను బాధ పెట్టకు. నా ధైర్యం చచ్చిపోయే వంటి పరిస్థితి రానివ్వకు. ప్లీజ్ ప్రియా, నువ్వు ధైర్యంగా ఉండు, అధైర్యపడకు. నాకు నువ్వు, నీకు నేను ధైర్యంగా ఉందాం. ఆ ధైర్యమే ఆ పెళ్లిని ఆపుతుంది. ఆ ధైర్యమే తులసి ఆదిత్యల పెళ్లి చేస్తుంది. ఆ దేవుడే మనకి మేలు చేస్తాడు. నాకు నమ్మకం ఉంది ప్రియా. నువ్వు మనసు నిబ్బరం చేసుకో. ఆదిత్య, ఏంటమ్మా? ఓసారి నీ ఫోన్ ఇవ్వు. ఇదేంటి దానికి చేస్తుంది? ఇది తులసి ఫోన్ కదా? తులసి లేదా అండి? పక్కింట్లో ఉందండి. మీరు? వాళ్ళ అమ్మని. పక్క వాళ్ళ నెంబర్ ఇస్తారా? అలాగేనండి. చెప్పండి. థ్యాంక్స్ అండి. ఈవిడెవరు వీడియో కాల్ చేస్తోంది? హలో, ఎవరండి మీరు? తులసి ఉందా అండి? నీకోసమే చేశారంట. ఏంటి దుర్గమ్మ, బావున్నావా? నువ్వు ఎదురుగా లేవుగా. చాలా హ్యాపీగా, ప్రశాంతంగా, హాయిగా ఉన్నాను. నువ్వెక్కడున్నా అలాగే ఉంటావుగా. సరే మరి, నేనిక్కడ ఉన్నానో లేదో అని టెస్టింగ్ కి ఫోన్ చేసావా? ఎంతైనా నమ్మదగ్గ మనిషివి కాదు కదా. నిన్ను నువ్వే నమ్మవు, ఇంక నన్నెలా నమ్ముతావు దుర్గమ్మ? అనుమానం మాయ రోగం అంటారు, అది కాస్త తగ్గించుకో. నోరు ముయ్యవే. నువ్వే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చుగా, అది కూడా నేను చెప్పాలా? ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళొచ్చురా. ఆ రాక్షసి అక్కడే ఉందిగా. భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఏంటమ్మా ఇదంతా? నేనింక టెన్షన్ పడదలుచుకోలేదు. తగువులు పెట్టుకునే ఓపిక లేదు. కాపలా కాయలేను. అది అక్కడ అని చెప్పి ఇక్కడుండి నిన్ను బుట్టలో వేసుకుంటే నేను నెత్తిన కొంగేసుకోవాల్సి వస్తుంది. అందుకు అది నక్కజిత్తులది, నాటకాల మారది. ఈ మాత్రం జాగ్రత్త నేను తీసుకోపోతే ఎలాగా? ఏ మార్చదు? ఏవి టార్చర్ భరించలేకే అది ఊరు నుంచి దూరంగా వెళ్ళిపోయింది. అక్కడ ఎలా ఉందో ఏంటో. చిన్నారి తల్లి
చిన్నారి తల్లి నా నింగి జాబి నీ వెన్నెలంటే వెలుగుతోంది నా గుండెలోకి నీ ఊసులోనే ఊసులాడుతోంది నన్న ఊపిరి కాలాలు దాటి ఎలాంటికైన చేరాలి నీ దారి ఎన్నాడు ఉన్నానంటే ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి